హస్తినలో బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ నేతల ధర్నా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాము. పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు శాసన మండలి సభ్యులు విజయశాంతి గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. హలో హలో వేదిక మీద ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ మంత్రులకి, తెలంగాణ నుంచి ఇక్కడికి విచ్చేసిన మా బీసీ బిడ్డలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 42% బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అదే మన ఆరాటం. ఇది రెండోసారి మన ఈ పోరాటం చేస్తున్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుచ్చుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు, నష్టాలు, పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే
చాలా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది. చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు. చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు. కానీ ఇవాళ కాలం మారింది. యంత్రాంగం కాలం మారింది. మిషన్లు వచ్చేస్తున్నాయి, రోబోలు వచ్చేసింది. రోబోలేమో వంటలు చేస్తుంది, ఆపరేషన్ కూడా చేస్తుంది. అలాగే మిషన్లు వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. మరి చేతి వృత్తులు కనుమరుగైపోతే వాడు ఏ రకంగా బతుకుతాడు, ఏ రకంగా ముందుకెళ్తారు, సమాజంలో ఏ రకంగా పైకి వస్తారు? కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు, కలిశారు, మాట్లాడారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. కోలాగానా చెయ్యాలి అనుకున్నారు. తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి కోలాగానా చేయండి అన్నారు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది. పద్ధతిగా కోలాగానా చేసి అపోజిషన్ లో అన్ని పార్టీల్ని సలహాలు తీసుకుంది, సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది. అన్ని చేశారు పక్కడబందిగా. ఆ తర్వాత గవర్నర్ పంపించారు, కేంద్రానికి పంపించారు. ఫైనల్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోద ముద్ర పొందాలి. ఈ రకంగా ఒక ప్రాసెస్. కానీ ఇవాళ బీజేపీ వెనక అడుగు వేస్తుంది, మెలికలు తిప్పుతుంది. నేను బీజేపీని, మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. మోడీ గారు ఆ మధ్య జమినీ ఎన్నికలు చేద్దామని చెప్పారు. కానీ అపోజిషన్ వాళ్ళు జమినీ ఎన్నికలు చేయకూడదని భారతదేశంలో ఉన్న అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పారు. కానీ మోడీ గారు ఏమన్నారంటే, లేదు జమినీ ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని ముందు పట్టుబట్టారు. మరి మోడీ గారు జమినీ ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం 42% బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను. ఇది కాకుండా మళ్ళీ ఒక మెలుగు పెడుతున్నారు. ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు 42% బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు. నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నాను. నేను అది అమలు చేసినప్పుడు 42% బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేరు అంటే మీకు చిత్తశుద్ధి లేదు, చెయ్యాలని లేదు. మీరు బీసీ చెప్పుకుంటారు, ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయండి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు? మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది. బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే, ఆ కుర్చీలో నాయకుడు కూర్చోబెట్టింది బీసీలే. కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు. దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే, చెక్క పట్టిందే, అది ఎవరు చేస్తారు? మన బీసీలు కాదా? అన్నం పెట్టే బీసీలకు అన్నం పెడతారా? ఆలోచించుకోండి మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది, రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీకి న్యాయం చేయాలనేసి. ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే. లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు విలన్గానే ఉండిపోతారు. ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా, బీసీకి న్యాయం చేస్తారా అని మేమందరం ఎదురు చూస్తాం. కాబట్టి ప్రజలారా విడిచిపడ్డద్దు, ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం. తెలంగాణ సాధించినట్టు బీసీ 42% రిజర్వేషన్ కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.
అందరూ థ్యాంక్ యూ మేడం. గుండె మీద చేపెట్టుకుని జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకు గట్టిగా చెప్తుంటానంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు. అమ్మ సోనియమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, ఆవిడ సంతోషిస్తుంది. కాబట్టి మన రాష్ట్రాన్ని మనం గౌరవం ఇవ్వాలి. గుండె మీద చేపెట్టుకుని జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మరొకసారి ప్రణతి షిండే గారు విల్ స్పీక్ నౌ ప్లీజ్. आज रेवंत अन्ना के लीडरशिप में हम सब लोग यहाँ पे आए हैं। तेलंगाना में जो कास्ट सेंसस हुआ उसका प्रेजेंटेशन हमने देखा। बहुत बहुत अच्छा कास्ट सेंसस हुआ है जो महाराष्ट्र में बोलते हैं ना भूतो ना भविष्य, ऐसा कास्ट सेंसस रेवंत हुआ है। और हम सब एमपीज मिलकर प्रेसिडेंट के ऊपर प्रेशर डालेंगे, लोकसभा और राज्यसभा के एमपी, कि ये जो बिल पेंडिंग है प्रेसिडेंट के टेबल पे वो जानबूझ के उसको परमिशन नहीं दे रहे हैं, क्योंकि इतना अच्छा कास्ट सेंसस हुआ तो हम सब प्रेशर डालना जरूरी है। ये तो शुरुआत है, शो अभी बाकी है, पिक्चर अभी बाकी है और जरूर हम सबका साथ रहेगा। कास्ट सेंसस तेलंगाना में लागू होनी चाहिए और हमारे ओबीसी बहनों और भाइयों को न्याय सोनिया गांधी जी, राहुल गांधी गारू और प्रियंका गांधी जी के माध्यम से मिलना चाहिए। हम सबका सपोर्ट आपके साथ है। धन्यवाद, जय हिंद। థ్యాంక్ యూ మ్యామ్. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపు 30 మంది ఎంపీలు ఇక్కడికి వచ్చినారు. ఇండియా బ్లాక్లోని వివిధ పార్టీల ఎంపీలు ఇక్కడికి వచ్చినారు. వారందరూ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. సెకండ్ రౌండ్ నా ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సింది కోరుతా ఉన్నాం. ప్లీజ్ ఓన్లీ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ కూర్చోండి, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళండి. దయచేసి వెనక్కి వెళ్ళండి. మనం ఇక్కడ మనం ధర్నా చేస్తున్నాము. మనకి మద్దతు తెలియజేయడానికి చాలామంది గౌరవ పార్లమెంట్ సభ్యులంతా వచ్చారు. వాళ్ళు మన అతిథులు, ముందు వాళ్ళందరినీ కూర్చోబెడదాం. మన పక్కన ఉన్న పర్వాలేదు, గౌరవ మంత్రులు కానీ ఎంపీలు మన రాష్ట్రం నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళు సీట్లు ఖాళీ చేసి మనకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్లమెంట్ సభ్యులందరికీ ముందు ప్లేస్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. గౌరవ్ గొగోయ్ గారు పార్లమెంట్లో డిప్యూటీ లీడర్ గారు వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాం. ప్లీజ్ ఇద్దరు అయ్యే बीच में आइए. आज तेलंगाना सरकार के हमारे रेवंत रेड्डी जी को और यहाँ पे उपस्थित तेलंगाना प्रदेश कमेटी के गौड़ जी को और डिप्टी चीफ मिनिस्टर भट्टी साहब को मैं तहे दिल से आज शुक्रिया अदा करना चाहता हूं, क्योंकि आज दिल्ली में हमारा ओबीसी समाज का आवाज हम सुना पा रहे हैं। हमारा कोशिश होना चाहिए कि यहां से आवाज हमें प्रधानमंत्री मोदी जी के कान पे हमें ये आवाज ले जानी चाहिए। प्रधानमंत्री मोदी जी, आप ओबीसी की बात करते हो, लेकिन आज यहां पर पूरा ओबीसी समाज एकजुट है, अपना हक मांग रहा है, अपना अधिकार मांग रहा है। तो वो राहुल गांधी जी है, मल्लिकार्जुन खड़गे जी है।
अगर हमारे पिछड़ों की बात सामाजिक न्याय की మండలి సభ్యులకు అంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను, మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విత్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల మరి ఈరోజు మన హైదరాబాద్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత మరి ఈరోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తూ ఉన్నది. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి. మనకి ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే 2004 తెలంగాణ వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను 4వసారి గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను. ఈరోజు బీసీ బిల్లు ఏదైతే ఆమోదించాలంటే మన కిషన్ రెడ్డి అంటాడు ముస్లింలను తీసేయాలట. ముస్లింలను ఎందుకు తీసేయాలి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళని తీయమని చెప్పే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు పలికారు. కానీ ఈరోజు మనం బీసీ బిల్లు గురించి మాట్లాడినప్పుడు మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇందులో వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మోడీ నేను బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి నువ్వు బీసీ అయ్యుండి కూడా బీసీలు ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రెసిడెంట్ గారి మరి పేషీలో ఈ బిల్లు యొక్క ఆమోదం తెలపొద్దా అని ఒక మరి ఫైల్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా డిస్పోజ్ చేయకుండా మరి అలాగే పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాము. ఇది రెండోసారి మనం ఈ పోరాటం చేస్తున్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుచ్చుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది రెండో भारत की जनता यहाँ पे मौजूद है और वो बात कर रही
రిక్వెస్ట్ వికల్ ఎంపీ ఫ్రమ్ మణిపూర్. మిత్రులారా మీకు చెప్పాను, అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 50 నుంచి 60 మంది ఎంపీలు సంఘీభావం తినడానికి వచ్చినారు. వారు మళ్ళీ పార్లమెంట్ సెషన్ పోవాల్సి ఉంది. ఒకరొకరుగా మాట్లాడతారు. నా వికల్ గారు ఎంపీ ఫ్రమ్ మణిపూర్. Thank you for inviting me here, and congratulations to Reverend Reddy for the unique census that he has conducted under his leadership, which enable us to argue against those logic that उसमें data नहीं है, OBC का या caste का data नहीं है. You have it now, the most scientific studies launched by the Telangana government, and which tells us how much OBCs are there, and we will be demanding this and pushing it till we get it. 42% वाला demand जो है हम लोग लेके रहेंगे, and I am giving this support on behalf of the people of Manipur, just as you stand for us in our time of tragedy. Jai Congress, Jai Telangana. Thank you very much. Now I request Dharmender Yadav, Member of Parliament, Samajwadi Party. आंध्र प्रदेश के जय Jai Congress, Jai Telangana. Thank you very much. Now I request Dharmender Yadav, Member of Parliament, Samajwadi Party. आंध्र प्रदेश के जय तेलंगाना। तेलंगाना के हमारे मुख्यमंत्री रेवंत रेड्डी साहब, दिग्विजय सिंह साहब, हमारी पार्टी के सारे सांसदगण और पूरे इंडिया ब्लॉक के सभी हमारे सम्मानित सांसदगण, तेलंगाना से कोने कोने से पधारे मेरे साथियों, पत्रकार मित्रों, सबसे पहले इस मौके पर मैं अपनी पार्टी समाजवादी पार्टी और अपनी पार्टी के अध्यक्ष आदरणीय अखिलेश यादव जी की ओर से आदरणीय मुख्यमंत्री जी को मैं हृदय से बधाई देता हूं, और बधाई इस बात के लिए देता हूं, ये जो मांग पूरे देश के पिछड़ों की है, उस मांग को पूरा करने की शुरुआत तेलंगाना की सरकार ने कर दी है। और आपके इस शुरुआत जो की है, जो कानून बनाया है, उसका हम लोग न केवल समर्थन करते हैं, बल्कि केंद्र सरकार से मांग करते हैं कि केंद्र सरकार स्वीकार करे। ఇది రెండోసారి మనం ఈ పోరాటం చేస్తున్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుచ్చుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు, నష్టాలు, పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది రెండోసారి మనం ఈ పోరాటం చేస్తున్నాం. భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుచ్చుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు, నష్టాలు,
పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా डेफिनेट का साधिस्ता वदिलपेट्टे उन नौकरियों को भरा जाए। इस तरह के तमाम कानून, तमाम जरूरतों पर आदरणीय अखिलेश यादव जी आप सबके बीच हैं और उन्हीं का संदेश लेकर हम कई समाजवादी सांसद आदरणीय उत्तम जी, आदरणीय वर्मा जी, आदरणीय राजीव राय जी से लेके पूरी समाजवादी पार्टी आज आपकी तेलंगाना के मुख्यमंत्री जी और उनकी सरकार और तेलंगाना की जनता के साथ पूरा उत्तर प्रदेश खड़ा है और आपके साथ खड़ा रहेगा, ये विश्वास और भरोसा दिलाते हुए बहुत बहुत धन्यवाद। धन्यवाद धर्मेंद्र जी। मोहम्मद जावेद से बात करने से पहले दो शब्द मैं हमारी मुख्यमंत्री के बारे में बोलना है। सभी एमपीओं को ये जानकारी तो है, लेकिन फिर भी और एक बार मैं दोहराना चाहता हूं, जिसकी जितनी आबादी उनकी उतनी भागीदारी का स्लोगन राहुल जी भारत जोड़ो यात्रा के समय पे लिए हुए और वो स्लोगन आज एक मूवमेंट बना है। और आज रेवंत रेड्डी जी ओबीसी के नेता नहीं है, रेवंत रेड्डी जी फॉरवर्ड कम्युनिटी में आते हैं, लेकिन राहुल गांधी का जो विश है उसको परिपूर्णता से पालन करने वाले मुख्यमंत्री के लिए एक बार जोरदार तालियां। ये हमारी इलेक्शन से पहले रेवंत रेड्डी पीसीसी प्रेसिडेंट के नाते कमिटमेंट है कि हम 42% रिजर्वेशन देंगे। कामारेड्डी में सिद्धिरामैया जी कर्नाटका चीफ मिनिस्टर के समक्ष में मैं उस दिन वर्किंग प्रेसिडेंट के नाते इस बीसी डिक्लेरेशन को प्रवेश किए। यही कमिटमेंट के साथ सरकार आने के बाद, रेवंत रेड्डी जी मुख्यमंत्री बनने के बाद डिप्टी सीएम भट्टी जी के और मिनिस्टरों के नेतृत्व में 2 बिल हम असेंबली में पास कर चुके हैं। एक बिल लोकल बॉडीज में बीसी को 42% रिजर्वेशन देते हुए, सेकंड बिल एम्प्लॉयमेंट एंड एजुकेशन में 42% देते हुए। लेकिन बदकिस्मती इसकी है कि 2 बिल पास होके अभी 4 महीने हो रही है। 2 बिल को गवर्नर ने राष्ट्रपति को भिजाया है, 4 महीने से बिल पेंडिंग में है। असेंबली में बीजेपी के सांसद एमएलए